ప్రతిమ. అందరికీ నమస్కారం అండి. నాకు పెళ్ళైన 8th మంత్‌కే నేనొచ్చేసాను మేడం దగ్గరికి. ఎందుకంటే నాకు క్లియర్‌గా తెలుసు నాకు పీసీఓఎస్ ఉంది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్. సో, మేడం దగ్గరికి రాకముందే నేను చిత్తూరులో ఉంటాననమాట. మా అత్తమ్మ వాళ్ళ ఊరు అది. సో, చిత్తూరులో ఉంటాను. నేను 2 టైమ్స్ హాస్పిటల్‌కెళ్ళాను. వేరే వేరే హాస్పిటల్స్‌కి. సో, ఎవరి దగ్గరికెళ్ళినా ఎలా ఉంటుందంటే ట్రీట్మెంట్ నాకు ఒక టాబ్లెట్ ఇస్తారు. అది 21 డేస్ వాడాలి. తర్వాత పీరియడ్ వస్తుంది. మళ్ళా అంతే. ఒక 3 మంత్స్ వాడమంటారు. రమ్మంటారు. మళ్ళా వాడతాను, వస్తుంది, అయిపోతుంది, వెళ్తాను, మళ్ళా ఇస్తారు, వాడతాను, అయిపోతుంది. మళ్ళీ ఏ హాస్పిటల్‌కెళ్ళినా అలానే ఉండేది. ఇంకా మా అమ్మగారుండి అదే మా ఫ్యామిలీ మెంబర్స్‌లో చాలా మంది ఉన్నారు. ఆండాల్ మేడం దగ్గర బ్లెస్ అయిన వాళ్ళు బేబీతో. సో, ఇంక అందుకని అమ్మ వాళ్ళుండి వెళ్ళండి అని చెప్పారు. ఇంక నేను ఆగస్ట్ మంత్‌లో వచ్చాను మేడం దగ్గరికి. వస్తే వాళ్ళన్ని టెస్ట్‌లు చేశారు. నాకు, మా హస్బెండ్‌కి ఇద్దరికీ. అంతా బావుందమ్మా. నాకింకా గుర్తు ఆ రోజు నేను మేడం ఉండి "ఎందుకొచ్చావమ్మా నువ్వు" అని అన్నారు. నేను మామూలుగా పిల్లల కోసమే వచ్చాను మేడం అంటే, మేడం ఇట్లా అన్నారు. నాకింక భయమేసింది. ఏంటి నాకు పిల్లలే పుట్టారా అసలు? నేను కన్సీవ్ కాలేనా అని చెప్పేసి. తర్వాత మేడం అన్నారు, "నీకు పిల్లలు పుట్టాలి అంటే ముందు పిల్లలు కావాలన్న ఆశ వదిలేసుకో. నువ్వు ఎలా ఉంటావో అలా ఉండు. 6 మంత్స్ నుంచి 1 ఇయర్ వరకు టైం పడుతుంది మీకు" అని అన్నారు. అసలు 2 ఇయర్స్ అయినా వెయిట్ చేస్తే నాకు పిల్లలు పుట్టాలి అంతే కావాల్సింది. పిల్లలు పుట్టరనే దానికంటే కూడా పుడతారు, అది కొంచెం లేట్ అయినా పర్వాలేదు అనేది బావుంటుంది గదా! అని చెప్పాను. ఓకే అని చెప్పాను నేను. ఇంకా ఆ మంత్ నేను బాగా వాడానండి. అంటే మనకొచ్చిన కొత్తలో ఎలా ఉంటుందంటే ఫైర్, వాళ్ళు ఏం చెప్పినా చేసేయాలి వెంటనే. బేబీ వచ్చేయాలి. నేను అంతే. నేను ఇంకా మా హస్బెండ్‌కి అన్ని డైట్స్ చెప్పేసాను. మొత్తం చెప్పాను. అన్నీ తీసుకొచ్చేవాళ్ళు పాపం తను. నేను కడపలో వర్క్ చేసేదాన్నప్పుడు. మా హస్బెండ్ చిత్తూరులో వర్క్ చేసేవాళ్ళు. సో, తను నాకు అక్కడి నుంచి తీసుకొచ్చేవాళ్ళనమాట అన్నీ. ఇంకా నేను ఒక 10, 20 డేస్ కరెక్ట్‌గా చేశానండి. అంటే స్ప్రౌట్స్ తినడం గానియండి, 8 వాక్ అని చెప్తారు గదా! మనకది గానీ, బటర్‌ఫ్లై ఎక్సర్‌సైజ్ కానీ, ఇంకా ఇవన్నీ అనమాట. ఏమేమి తినాలి, ఏమేమి తినకూడదని. సో, 20 డేస్ వాడాను. టాబ్లెట్స్ కూడా వాడాను. 21th డే నుంచి నాకు కొంచెం బ్యాంక్‌లో బిజీ ఉండడం వల్ల నేను అవేం చేయలే. ఇంక నేను చెప్పుకునేదాన్ని ఓకేలే నెక్స్ట్ మంతే కదా! 8 మంత్సే కదా అయింది పెళ్ళయ్యి. ఓకే. నెక్స్ట్ మంత్ చేద్దాంలే. ఇట్లా చెప్పుకునేదాన్ననమాట. ఇంకా సెప్టెంబర్‌లో నాకు ట్రాన్స్‌ఫర్ వచ్చింది. చిత్తూరుకెళ్ళిపోవాలి మా హస్బెండ్ దగ్గరికి. సో, సెప్టెంబర్‌లో ఏమైందంటే నాకు అదే టైంకి టైఫాయిడ్ కూడా వచ్చింది. సో, నేను ఆగస్ట్‌లో వచ్చా. సెప్టెంబర్‌లో రాలా. ఇంక వదిలేసా. సో, నాకు ఆ మంత్ పీరియడ్ రాలా. ఇంక మళ్ళీ అక్టోబర్‌లో వచ్చా మేడం దగ్గరికి. వస్తే ఇంక చూసి మళ్ళీ ఇచ్చారు. నవంబర్‌లో రామ్మా ఒకసారి అని చెప్పారు. నేను నవంబర్‌లో వస్తే హెచ్ఎస్‌జీ చేసుకోమ్మా ట్యూబ్ టెస్ట్. నీకేమైనా బ్లాక్ అయ్యి ఉంటే ఎగ్ అట్లా అవి క్లీన్ అవుతుంది, క్లియర్ అవుతుంది అని చెప్పారు. నాకెంత భయమంటే ఒక ఇంజెక్షన్ కూడా మా హస్బెండ్ లేకుండా నేను వేసుకోలేను. చేసేవాళ్ళందరికి చిన్నగా మేడం, చిన్నగా మేడం. వాళ్ళకి విసుగొస్తుందనమాట నేను చెప్పేది. సో, అలా ఉన్నప్పుడు ఇంకా హెచ్ఎస్‌జీ అన్నారు. నాకు కళ్ళు తిరిగిపోయినాయి ఆ రోజే. మా అమ్మగారితో వచ్చాను నేను ఆ రోజు. కళ్ళు తిరిగిపోయినాయి. నేనింకా నా వల్ల కాదని చెప్పి నెక్స్ట్ డే చేయించుకుంటాను మేడం అని చెప్పి, మా హస్బెండ్ వచ్చారు ఇంకప్పుడు. నేను ఫోన్ చేస్తే చిత్తూరు నుంచి తనొచ్చారనమాట. వస్తే ఇంక హెచ్ఎస్‌జీ చేసుకున్నా. అంటే ఒక నమ్మకం అనేది ఎలా ఉంటుంది అనంటే, ఎంత భయపడ్డానో నేను హెచ్ఐజీ చేసుకోవడానికి. నాకు చేసిన జ్యోతి మేడం గాని, ఇంకొక మేడం ఉన్నారు అప్పుడు నాతో తోడుగా. వాళ్ళే అన్నారు, "అంత భయపడ్డదానివి ఇంత బాగా ఎట్లా చేసుకున్నావమ్మా" అని. అట్లా చేసుకున్నా అనమాట. నాకసలు పెయినే తెలియలేదు హెచ్ఐజీ చేసుకున్నప్పుడు. ఆ బ్లాక్ అనేది క్లియర్ అయిపోయింది. అంతా అయిపోయింది. ఇంక ఆ మంత్‌లోనే ఫాలిక్యులర్ స్టడీ చేసుకోమన్నారు. అంటే ఎగ్ సైజ్ ఎలా ఉంటుంది అని. ఇంక నాకిక్కడ కుదరదు కాబట్టి నేను చిత్తూరుకెళ్ళిపోయి చిత్తూరులోనే చేసుకున్నాను. కానీ వెంటనే డైలీ రిపోర్ట్ పెట్టేదాన్ని మేడం. చూసి ఓకే అమ్మ బావుంది. ఓకే అమ్మ బావుందని చెప్పేవాళ్ళు. చూసుకున్నాక అంతా బావుందండి. ఇంకా నవంబర్ అయిపోయింది. ఇంక డిసెంబర్‌లో పీరియడ్ రావాలి నాకు. 10 డేస్ లేట్ అయింది. ఇంకా సరే అనుకుంటుంటే నాకు డెంగ్యూ ఫీవర్ వచ్చింది అప్పుడే. డెంగ్యూ ఫీవర్ వచ్చింది. ఇంక 10 డేస్ తర్వాత నాకు పీరియడ్ మళ్ళీ పీరియడ్ అంటే పీరియడ్ వచ్చేసింది ఇంకా. కానీ బ్లడ్ క్లాట్స్ విపరీతంగా బ్లడ్ క్లాట్స్ పడ్డాయి. ఇంకా నేనేం పెద్దగా బాధపడలేదండి. అంటే నాకు డెంగ్యూ ఫీవర్ ఉంది కాబట్టి నేనేం చేసుకోలేదనుకోని వచ్చేసాను. ఇంకా వచ్చి మేడంని కలిస్తే మేడం చెప్పారనమాట. "నీకు ఉండుండేదేమో ప్రతిమ. కానీ డెంగ్యూ ఫీవర్ రావడం వల్ల రాలేదు. ఆ బ్లడ్ క్లాట్స్ అదేను. పోనీలే ప్రోగ్రెస్ ఉంది" అని చెప్పారు. ఇంకా డిసెంబర్‌లో వచ్చా. మళ్ళీ జాన్‌లో రాలా నేను. ఫెబ్‌లో వచ్చా. ఇంక జాన్‌లో వస్తే మేడం ఉండి "ఒకసారి ఐయూఐ చేసుకోమ్మా. అంటే స్పెర్మ్స్‌ని పుష్ చేస్తారనమాట. అది చేసుకోమ్మా ఉంటుంది" అని అన్నారు. మా హస్బెండ్ అన్నారు. అంటే మా హస్బెండ్‌కి అప్పటికే నమ్మకం వచ్చేసింది. నాకేం నమ్మకం లేదు. నాకు ఈ మేడం ఏం చేస్తే అది నాకు పిల్లలు కావాలంతే. మా హస్బెండ్ అన్నారు, "అది ఏం వద్దులేండి మేడం మేము వెయిట్ చేస్తాము 3 మంత్స్. 1 ఇయరే కదా అయింది. మేము వెయిట్ చేస్తామని చెప్పారు. సరే అని చెప్పి మేడం టాబ్లెట్స్ ఇచ్చారు జాన్‌కి. ఫిబ్రవరి నేను ఒకే ఒక్క మంత్ మేడం చెప్పినట్టు చేశా. అది నవంబర్. కన్సీవ్ అయ్యా ఆ మంత్. కాకపోతే డెంగ్యూ ఫీవర్ వల్ల ఉండలేకపోయిందది.
సో జాన్వరి తర్వాత ఇంక ఫిబ్రవరికి నేను చెయ్యాలి. కాకపోతే ఫిబ్రవరిలో నాకేంటంటే మేము టూర్ ప్లాన్ చేసుకున్నాము. అట్లా షిరిడీలో వల్ల అని చెప్పి. ఇంకా అదంతా వెళ్ళేసొచ్చాం. నేను అసలు ఆ మంత్ అయితే టాబ్లెట్స్ సరిగ్గా వాడింది లేదు. టాబ్లెట్స్ ఒక్కటి సరిగ్గా వాడా. ఎక్సర్సైజ్ లేదు, డైట్ లేదు, ఏం లేదు. కానీ లక్ ఏంటంటే ఆ మంత్ తర్వాత మార్చ్ నాకు రావాల్సింది. రాలేదు, లేట్ అయిపోయింది. నేను అసలు చాలా పిచ్చలైట్ తీసుకున్నా. ఎందుకంటే నాకు వచ్చే ఛాన్సే లేదు. ఎందుకంటే నేనేం సరిగ్గా చేయలేదు. ఒక టాబ్లెట్స్ ఒక్కటే తీసుకున్నాను. కానీ ఆ మంత్ అయిపోయింది. సో ఇంక అన్నీ హ్యాపీ డేస్ లైఫ్‌లో అనుకున్నాను. ఇంకా మేడం వల్ల అలా కన్సీవ్ అయ్యాను. ఇక్కడ నేను చేసింది ఏంటంటే ఏం చేసినా పూర్తిగా నమ్మి చేసేదాన్ని. మా హస్బెండ్ వదిలేవాడే కాదు నన్ను అసలు. తను ఫుల్ సపోర్ట్ అనమాట. నేను ఏం కావాలంటే అది, ఏం చేయాలంటే అది. నేను చాలా రోజులు చేయను కదా, తిట్టేవాళ్ళు అనమాట. చేసినప్పుడు బాధపడుతున్నప్పుడు ఓదార్చేవాళ్ళు. ఇంకొకటి ఏంటంటే మనం ఎప్పుడైనా లో అయినప్పుడు మన ఫ్యామిలీ ఖచ్చితంగా మనకు సపోర్ట్ చేస్తుంది. మన అమ్మ వాళ్ళు సపోర్ట్ చేస్తారు, అత్తయ్య వాళ్ళు సపోర్ట్ చేస్తారు. మనం ఎవరి వల్ల బాధపడతామంటే బయట వాళ్ళ వల్ల. వాళ్ళు వచ్చి అడుగుతారనమాట, ఏం మా పిల్ల ఇన్ని నెలలే ఏదా అయింది, ఏమి ఇంకా అనుకోలేదా, ఏమి ఇంకా రాలేదా అని చెప్పి. నేను లో అయిన ప్రతిసారి మా హస్బెండ్ నాకు మేడం వీడియో చూపించేవాళ్ళు. అట్లాంటి వాళ్ళలో నన్ను ఇంప్రెస్ చేసిన వీడియోస్ చాలా ఉన్నాయి. దాంట్లో ఒకటి ఏంటంటే 8 ఇయర్స్ అయింది పెళ్ళై. 4 times అబార్షన్ అయిందంట ఆమెకి. వచ్చారు మేడం దగ్గర మాట్లాడారు. ఆమె ఏం చెప్పినారంటే, నేను ఒక్కటే చేశానండి, మేడంకి శరణాగతి ఇచ్చేసాను, మేడం ఏం చేస్తే అది. ఇప్పుడు ఆమె బ్లెస్డ్ విత్ ఏ బేబీ బాయ్, హ్యాపీగా ఉన్నారు. అలాగే డాక్టర్ శ్రీదేవి గారిది కూడా చూశాను మేడం. ఆమె కూడా అంతే. ఇంకా ఆమెది వింటే నాకు నేను గుర్తొస్తుంది అనమాట. ఆమెకు కూడా ఫస్ట్ టైం ఇట్లా బ్లడ్ క్లాట్స్ రావడము, తర్వాత నెక్స్ట్ మంతే కన్సీవ్ అవ్వడం. అలా మళ్ళీ ఇంకో పెళ్ళైన 10 yearsకి బేబీని కదా, ఇలా చాలా ఉన్నాయన్నమాట ఎగ్జాంపుల్స్. అవి చూసిన తర్వాత నాకు అనిపించేది, అరే వాళ్ళే చేసుకోగలేదు, నేనెందుకు చేసుకోలేను. 10 years అయింది, వాళ్ళు నాకంటే డబల్ బాధ అనుభవించుంటారు, నేనెందుకు చేసుకోలేను అని చెప్పి ఇంకా ఆ స్ట్రాంగ్ మైండ్ వచ్చేసింది అనమాట. ఇంకా కన్సీవ్ అయిపోయాను. అయిపోయిందంతా. ఇంకా మేడం చెప్పా ఫోన్ చేసి, ఇట్లా కన్సీవ్ అయ్యాను మేడం, ఇంకంతా అయిపోయింది అంటే, మేడం ఉండి సరే అమ్మా నువ్వు రావద్దు ఇప్పుడే, 5th month నుంచి రా, జర్నీలు చేయకూడదు చిత్తూరు నుంచి, సో అక్కడే చూపించుకో అని చెప్పారు. కానీ నాకు 2nd monthలోనే పెయిన్ వస్తుంది, స్టొమక్ పెయిన్. ఏంటి ఇది స్టొమక్ పెయిన్ అని మేడం వాళ్ళకి ఫోన్ చేస్తే, వెళ్ళమ్మా డాక్టర్ దగ్గరికి అన్నారు. ఆమె చూసింది, ఏమ్మా నీకు ఉంచాలో లేదో తీసేయాలో తెలియట్లేదు, నీదైతే బాగాలేదని కంపేర్ చేసింది అనమాట. ఆ 5th weekలో బేబీ ఎలా ఉండాలి, నాది ఎలా ఉంది, నీకు ఏం లేదమ్మా, హార్ట్ బీట్ కనిపించట్లేదు, అది లేదు ఇది లేదని ఏదేదో చెప్పారు. నాకు ఇంకా ఫుల్ ఏడుపు వచ్చేసింది. నేను వచ్చి ఏడ్చేసాను ఫుల్. ఇంకా చెప్పాను. నెక్స్ట్ డే మేడం వాళ్ళకి రిపోర్ట్ పెట్టాను. మేడం వాళ్ళు చూసి ఈవినింగ్ 4 to 5 ఆ టైంలో నేను ఆఫీస్లో ఉన్నా, జ్యోతి మేడం ఫోన్ చేశారు. ఆల్మోస్ట్ 15 minutes మాట్లాడారు. మా అదేం కాదు, నీకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కాబట్టి అట్లా ఉంటుంది, అయినా ఇప్పుడే ఏం డిసైడ్ చేయడానికి లేదు, నీకు మంచిగా ఉండొచ్చు అని చెప్పి 15 minutes ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అంటే, ఇంక నాకు మొత్తం మైండ్ ఎట్లా సెట్ చేశారంటే, ఇంక నాకు ఉండదు అనుకున్నది ఖచ్చితంగా ఉంటుంది నీకు, ఆండాల్ మేడం చెప్పారు ఖచ్చితంగా ఉంటుంది, ఇలా చెప్పారనమాట. సరే అని చెప్పి నేను వెయిట్ చేశాను మేడం చెప్పినట్టు. మళ్ళీ నెక్స్ట్ టైం ఆ హాస్పిటల్కి వెళ్ళాలి, నాకు నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చేసింది దాని మీద. ఇంకా వెళ్ళలేదు. నెక్స్ట్ వేరే హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ చూసి అంతా బాగుందమ్మా అని చెప్పారు. ఇంకా మేడంకి రిపోర్ట్ పెట్టాను. నాకెట్లా అంటే నాకంటే మా హస్బెండ్కి ఆండాల్ మేడం దగ్గరికి వెళ్ళు అతనికి. కానీ అంత జర్నీ చేయలేము మేము, చిత్తూరు నుండి నెల్లూరు అంటే కష్టం అని ఇంకా మేడమే వద్దు రావద్దనేవాళ్ళు. ఇంకా అలా 5th month తర్వాత నుంచి మళ్ళీ మేడం దగ్గర క్యూర్ చేసుకున్నాను. అసలు సీరియస్లీ ఫుల్ క్రెడిట్ అంతా నేను మేడంకే ఇస్తాను. వచ్చిన ప్రతిసారి నా చెయ్యి పట్టుకొని, నీ మంచి బిడ్డను ఎత్తుకుంటావమ్మా, నువ్వు మంచి బిడ్డను ఎత్తుకుంటావు అన్నారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. విత్ ఆల్ ఇమోషన్స్ చాలా బాగా చెప్పారు. అంటే ఇప్పుడు ఇందాక మాట్లాడిన వాళ్ళు తనకు మాట్లాడేది ఏంటంటే, ఆ నెల ఏం ఆలోచించలేదు. అవును మేడం. డయట్ ఎప్పుడో అది బాగా బాగుంది. బ్యూటీ ఆఫ్ బాడీ ఏంటంటే, ఒక 3 weeks బాగా చేసింది డయట్ నవంబర్లో, అంతే. అవును. తర్వాత ఏం చేయలేదు. కానీ ఏంటంటే ఈ టాబ్లెట్స్ వేసుకోవడం, నమ్మకం పెట్టుకోవడం ఒకటి. ఎప్పుడు ఇట్లా టూర్ పోయినప్పుడు దాని గురించి ఆలోచించకుండా, ఇక్కడ ఫిజికల్గా మేము అన్నీ సరి చేసి పెట్టేసినాము. ఎగ్ బాగుంది, ట్యూబ్ బాగుంది, ఆయనకి బాగుంది. సో ఇట్లా ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడు దాన్ని వదిలిపెట్టేస్తావో అది దాని పని అది చేసుకోగలిగింది. పాలకు తోడేస్తే నువ్వు దాన్ని చూడని కూడా చూడవా, దాని పని అది అన్డిస్టర్బ్డ్, అంతే. ఇది అదే ట్రీట్మెంట్లో కంటిన్యూస్గా ఎక్కువ మందులు వాడి పోయి నాకు అలా వచ్చేసి దాన్ని ఒత్తిడి పెట్టేస్తున్నాము. ఇప్పుడు ఇంట్లో ఈజీగా న్యాచురల్గా రావడం, అందరూ ఎట్లా వచ్చిందో అట్లా ఇక్కడ శారీరక లోపం సరి చేసాము, ఫ్రీగా ఉండింది, వచ్చేసింది, అంతే అన్న. కాకపోతే బయట వాళ్ళు అడిగినప్పుడు
ఒక్కొక్కసారి ఆ బాధలోనే మనం అక్కడే ఉండిపోతే అప్పుడు మనకు అపనమ్మకం వస్తుంది. తను చెప్తుంది వాళ్ళ హస్బెండ్ వెంటనే వీడియోస్ చూపించి, ఇప్పుడు ఆ వీడియో అనేది మనకు ఒక పెద్ద వరం లాంటిది. ఎందుకంటే మనకు బాధ ఉన్నప్పుడు మనకి ఎవరు ఓదార్చాల్సిన వాళ్ళు పక్కన లేకపోయినా పర్వాలేదు, ఆ వీడియోస్ చూసేసుకుంటే చాలు మేడం. వాళ్ళు చాలామంది వాళ్ళు అట్లా ఉండేవాళ్ళు. వాళ్ళకు వచ్చినప్పుడు వాళ్ళు బయటపడినప్పుడు మనం కూడా బయటపడిపోతాం అనే ఒక ఫీలింగ్ మనకి ఈజీగా వచ్చేసినప్పుడు, ఎందుకంటే ఫైనల్గా అదే కావాలి. ఆ మైండ్ ఒక రవ బాగా సెట్ చేసేసుకుంటే ఇది పెద్ద విషయమే కాదు. కానీ మనం ఏం చేస్తాం, ఇంకా ఒక్క స్టెప్ పోయి మనం మంచి బిడ్డని మనం తీసుకోవాలి. మనకి మామూలు అందరిలాంటి మామూలు బిడ్డ వద్దు. అందుకనే ఈ డయట్, అందుకనే ఈ విటమిన్స్, అందుకనే మదర్ ఒక ఇంటెన్షన్, ఆ సంకల్పం గట్టిగా నేను మంచి బిడ్డనే తీసుకోవాలి. దానికి భర్త సపోర్ట్ నేనున్నాను, ఆ ఒక్కటి ఇచ్చేస్తే చాలు. ఆ బిడ్డ కానీ ఆ ఎఫెక్ట్, ఆ బిడ్డ నెక్స్ట్ మనవడు మనవరాల వరకు ఆ ఎఫెక్ట్ పోతుంది. అందుకనే మనం ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఆ సంతోషం ఎందుకంటే ఇప్పుడు మనం చేసిన బేబీస్ అంతా మనం డిజైనర్ బేబీస్. మనం సొంతంగా మనం ఇష్టంగా మన బిడ్డని మనం తీర్చిదిద్దుకుంటున్నాం. మన ఆరోగ్యం బాగుండాలి, మన తెలివితేటలు బాగుండాలి, బిడ్డలు సంతోషంగా ఉండాలి. ఆ ఒక్క గట్టిగా అనుకొని చేసినప్పుడు ఇక్కడ ఎట్లా బ్లూ ప్రింట్ అయిపోతుందో బిడ్డ అదే రకంగా వస్తుంది. అది ఏం చేయకుండా నువ్వు ఎంత మంచి డయట్ తీసుకున్నా, ఎంత దిగులుతోనో డౌట్తోనో చేసుకుంటే ఆ బిడ్డకి అది పోయి చేరదు. సో అందుకనే మనం ఈ బిడ్డ కలగడం లేట్ అయింది అనేది మనకు ఒక ముఖ్యమైన ఒక మంచి వరం. ఇది ఈ ఆపర్చునిటీని మనం ఉపయోగించుకొని మనం ఖచ్చితంగా మంచి బిడ్డని మనం, ఎందుకంటే చాలామంది పిల్లలు టీవీలో చూస్తుంటాము, పేపర్లో చదువుతాం, కొన్నిసార్లు అబ్బా అటువంటి బిడ్డలు లేకపోయింటే బాగుండేది, ఎందుకు ఇట్లాంటి. సో అది కలిగినప్పుడు వెంటనే మన బిడ్డ అట్లా ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు, మన బిడ్డ ఇట్లానే ఉండాలి అనేది స్ట్రాంగ్ ఎప్పుడు ప్రతి తల్లి పక్క నుంచి తండ్రి చెప్తే మంచిది. ఒకవేళ ఎవరు చెప్పకపోయినా వదిలేసేయండి. అందుకనే వీడియోస్ చూసినప్పుడు ఒక్కొక్కసారి ఎంతో ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళు కూడా బయటకు వచ్చి ఎంత బాగా చేసుకుంటున్నారు అని చూసినప్పుడు మనం కూడా చేసుకోగలుగుతాం అనేది వస్తుంది. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే.